మీకు సామెత చెప్పాలి. జోగి జోగి రాసుకుంటే బూడిదొస్తది. వరుణ్ చక్రవర్తి 5 వికెట్స్ తీస్తే మాత్రం బూడిదలో పోసిన పన్నీర్ అవుద్ది. అట్లా ఉంటది మన టీమిండియా బ్యాట్స్‌మన్‌తో. మనోళ్ళు ఫస్ట్ మ్యాచ్‌లో చాలా ఈజీగా గెలిచేశారు. సెకండ్ మ్యాచ్ కొంచెం కష్టపడ్డారు గెలడానికి. థర్డ్ మ్యాచ్‌లో చేతులెత్తేశారు. సో, ఇంగ్లాండ్ టీమ్ మ్యాచ్‌కి ప్రోగ్రెస్ అవుతుంటే మనోళ్ళు మాత్రం ఇలా తయారవుతున్నారు. పాపం నిన్న మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి 5 వికెట్స్ తీశాడు చాలా కష్టపడి. ఆ కష్టం అంతా కూడా వృధా అయిపోయిందనే చెప్పాలి. సో, డీటెయిల్ రివ్యూలోకి వెళ్దాం. మీరు గనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ బిగిన్ ద షో. ముందుగా మన టీమిండియాలో చేంజెస్ ఏం జరిగాయని చూసుకుంటే హర్షదీప్ సింగ్ ప్లేస్ లో మహమ్మద్ షమీని తీసుకొచ్చారు. సో 400 రోజుల తర్వాత మహమ్మద్ షమీ ఆడబోతున్నాడు అని చాలా ఇంట్రెస్టింగ్ గా చూశారు అందరూ. బట్ నిన్నైతే ఎఫెక్టివ్ గా బౌలింగ్ అయితే చేయలేదు. అంటే మహమ్మద్ షమీ స్థాయికి తగినట్టయితే బౌలింగ్ చేయలేదనే చెప్పాలి. మేబీ ఇది ఫ్లాట్ పిచ్ కాబట్టి హర్షదీప్ సింగ్ ఉపయోగం ఈ పిచ్ మీద పెద్దగా ఉండదు అని కెప్టెన్ అనుకున్నాడు ఏంటో. నేనైతే యాక్చువల్ గా రవి బిష్నోయ్ టీమ్ లోంచి బయటికి వెళ్తాడేమో, ఆ ప్లేస్ లో మహమ్మద్ షమీ వస్తాడు అనుకున్నాను. బట్ హర్షదీప్ సింగ్ ని బయటికి లేపేస్తే ఆ ప్లేస్ లో మనకి మహమ్మద్ షమీని తీసుకొచ్చారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే నేను ధ్రువ్ జురేల్ ప్లేస్ లో శివం దూబే వస్తాడేమో అనుకున్నాను. అలా చేయలేదు. ఒకవేళ శివం దూబే వచ్చుంటే నిన్నటి మ్యాచ్ రిజల్ట్ వేరేగా ఉండేదేమో. ఎందుకంటే శివం దూబే స్పిన్నర్స్ ని చాలా బాగా ఆడగలడు, మీకు తెలుసు. దాంతోపాటు ఇంకా ఇంగ్లాండ్ లో చేంజెస్ ఏమైనా ఉన్నాయని చూసుకుంటే ఇంగ్లాండ్ మన సెకండ్ T20 ఏ టీమ్ తో ఆడిందో అదే టీం అయితే నిన్న దిగింది. సో ఇది టీంలో చేంజెస్ గురించి. అలాగే ఇంకా టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ తీసుకుంది. సో అక్కడే నాకు కొంచెం తేడా కొట్టింది. ఎందుకంటే రాజ్కోట్ నుంచి ఫ్లాట్ పిచ్ మీద బౌలింగ్ తీసుకోవడం అనేది రాంగ్ డిసిజన్ అవుతుంది. ఎందుకంటే మనకు అక్కడ కామెంటరీలో అంబట్ రాయుడు కూడా చెప్పాడు, ఈ పిచ్ మీద ఒక 200 కేజీల రోడ్ రోలర్ పెట్టి తొక్కించినట్టున్నారు, అంత ఫ్లాట్ గా ఉంది, రన్స్ ఈజీగా వస్తాయి అన్నట్టే చెప్పాడు. బట్ సూర్యకుమార్ యాదవ్ ఎందుకు అలా చేశాడు అంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఇలా చెప్పాడు, పిచ్ లో డ్యూ వస్తుంది, మంచు వస్తుందేమో అనుకున్నాం, రాలేదు అని అన్నాడు. సో మంచు వస్తుందా రాదా అనేది మన చేతుల్లో ఉండదు, ఎందుకంటే అది ప్రకృతి. సో మంచు ఈసారి హ్యాండ్ ఇచ్చింది. మొన్న కూడా సెకండ్ T20లో ఎలా హ్యాండ్ ఇచ్చిందో సేమ్ పరిస్థితి. సో మంచుని ఎప్పుడు నమ్ముకోకూడదు. దాంతోపాటు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అందరూ కూడా అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నారు కాబట్టి బిగ్ స్కోర్ చేయలేరు, చిన్న టార్గెటే ఉంటది, మనం దాన్ని ఈజీగా చేయొచ్చు అని మన కెప్టెన్ అనుకున్నాడు. బట్ 179 అది కూడా పెద్ద బిగ్ స్కోర్ కాదు, ఎందుకంటే ఈ పిచ్ లో యావరేజ్ స్కోరే 189. సో ఇది టాస్ కి సంబంధించిన పరిస్థితి. ఇంకా మన టీమిండియా బ్యాట్స్మెన్ ఎలా ఆడారు అని చూసుకుంటే ఒకసారి నేను స్కోర్స్ చెప్పాను, రాసుకున్నాను. సంజు శాంసన్ 3, అభిషేక్ శర్మ 24, సూర్యకుమార్ యాదవ్ 14, తిలక్ వర్మ 18, హార్దిక్ పాండ్యా 40, అది కూడా 35 బాల్కి, వాషింగ్టన్ సుందర్ 6. ఇంకా చెప్పక్కర్లేదు. ఇదిదా మన బ్యాట్స్మెన్ పరిస్థితి. సో యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే సంజు శాంసన్ కి ఇంగ్లాండ్ టీం అయితే స్కెచ్ చేసింది. సో జోఫ్రా ఆర్చర్ ట్రాప్ లో సంజు శాంసన్ పడ్డాడని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ 2 T20లో ఎలా అయితే సంజు శాంసన్ అవుట్ అయ్యాడో నిన్న T20లో కూడా సేమ్ అదే విధంగా జోఫ్రా ఆర్చర్ వేసిన బేమర్ కి ఆన్ సైడ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో ఇప్పుడున్న టెక్నాలజీకి ప్రతి టీంలో కూడా ఒక వీడియో ఎక్స్పర్ట్ అనే కూడా ఉంటాడు. సో ఎవరైనా ప్లేయర్ మిస్టేక్ చేస్తే ఈజీగా పట్టేసుకుంటారు. సో ఈ సంజు శాంసన్ వీక్నెస్ కూడా ఇంగ్లాండ్ టీం పట్టేసుకున్నారు. ఇలా అయితే ఫ్యూచర్ లో చాలా కష్టం, ఎందుకంటే ప్రతి టీం కూడా అదే చేస్తుంది, బేమర్స్ వేసి ఆన్ సైడ్ ఆడించి సంజు శాంసన్ అవుట్ చేయడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి కొంచెం సంజు శాంసన్ దీన్ని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ నిన్న నెక్స్ట్ ప్రాక్టీస్ లో కూడా ఇలాంటి బేమర్స్ కే ఆల్రెడీ ప్రాక్టీస్ చేశాడని చెప్పారు. బట్ అన్ఫార్చునేట్లీ సేమ్ బేమర్ కే సేమ్ వేలో ఆన్ సైడ్ క్యాచ్ ఇచ్చి సంజు శాంసన్ అవుట్ అయిపోయాడు. దాని తర్వాత ఇంకా మ్యాచ్ రిజల్ట్ మార్చేసింది ఏంటంటే హార్దిక్ పాండ్యా ఇంకా మన వాషింగ్టన్ సుందర్. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇప్పుడు మన టీమిండియా బ్యాట్స్మెన్ అందరూ ఫెయిల్ అయ్యారు. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్య, తిలక్ వర్మ వీళ్ళందరూ కూడా ఫెయిల్ అయ్యారు. బట్ ఎవరు వీళ్ళు వేలైతే చూపించట్లేదు. కానీ హార్దిక్ పాండ్యాని, వాషింగ్టన్ సుందర్ని మాత్రమే ఎందుకు వేలైతే చూపిస్తున్నారు? వాళ్ళు ఆడాల్సిన టైంలో ఫాస్ట్ గా ఆడకుండా చాలా కాన్షియస్ గా, ఓవర్ కాన్షియస్ గా ఆడి స్లోగా ఆడడం వల్ల ప్రెజర్ బిల్డ్ అయ్యి మ్యాచ్ పోయిందనమాట. సో ఇది మన హార్దిక్ పాండ్యా ఇంకా వాషింగ్టన్ సుందర్ విషయం అన్నట్టు. వాషింగ్టన్ సుందర్ అయితే మరీ దారుణం, 6 రన్స్ చేశాడు 15 బాల్ ఆడి. సో ఇది 40 అనమాట స్ట్రైక్ రేటు. ఇంకొక విషయం ఏంటంటే ఈ మ్యాచ్ లో ధ్రువ్ జురేల్ ఉన్నాడు. ధ్రువ్ జురేల్ ని ఎందుకు లాస్ట్ వరకు ఉంచారు?
మన వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లోనే ధ్రువ్ జురేల్ ని పంపించుంటే కొంచెం బెటర్ గా ఏమైనా రిక్వైర్డ్ రన్ రేట్ ఏమైనా కొంచెం బెటర్ అయ్యి మ్యాచ్ గెలిచే ఛాన్స్ ఏమైనా ఉండేదేమో అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ధ్రువ్ జురేల్ ని టీమ్ లో తీసుకున్నప్పుడు ప్లేయింగ్ 11 లో మరి ఇంకా ఇంపార్టెన్స్ ఏముంది ధ్రువ్ జురేల్ కి? ధ్రువ్ జురేల్ కూడా అంతే, రాక ఆపర్చునిటీ వచ్చింది కానీ దాన్ని మొన్న వినియోగించుకోలేదు, ఈ రోజు మ్యాచ్ లో కూడా వినియోగించలేదు. సో అదిదా టీమిండియా బ్యాట్స్మెన్ పరిస్థితి. ఇంకా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ చూసుకుంటే మనకి స్టార్టింగ్ లోనే సాల్ట్ అయితే హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు. యాక్చువల్ గా లాస్ట్ 3 మ్యాచెస్ సాల్ట్ చూసుకుంటే 10 బాల్ కూడా ఆడట్లేదు, ఫస్ట్ 10 బాల్లోనే అవుట్ అయిపోతున్నాడు. నేనేమనుకున్నాను అంటే ఈ మ్యాచ్ తో సాల్ట్ ఫామ్ లోకి వచ్చి అసాల్ట్ చేస్తాడు అనుకున్నాను, కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా డేంజరస్ లివింగ్స్టన్ ఈ మ్యాచ్ లో ఫామ్ లోకి వచ్చాడు. సో లివింగ్స్టన్ టోటల్ 43 రన్స్ వేసాడు 24 బాల్స్ కి, అంటే 179 స్ట్రైక్ రేట్ అనమాట. సో అది పరిస్థితి. ఇంకోటి ఏంటంటే యాక్చువల్ గా ఇంగ్లాండ్ ఫస్ట్ 10 ఓవర్లకి స్కోరు 60+ ఉందన్నమాట, 80+ ఉంది యాక్చువల్ గా. నేనేమనుకున్నాను అంటే 200 ఈజీగా చేస్తుంది అనుకున్నాను ఇంగ్లాండ్. కాకపోతే మన వరుణ్ చక్రవర్తి దెబ్బేశాడు ఇంగ్లాండ్ టీమ్ కి, 5 వికెట్స్ తీసాడు కాబట్టి అందరినీ పీకేశాడు కాబట్టి 200కి అయితే ఇంగ్లాండ్ రీచ్ అవ్వకుండా కట్టడి చేశాడని చెప్పాలి వరుణ్ చక్రవర్తి. సో లివింగ్స్టన్ చివరి వరకు ఆడుంటే ఆ 200 రీచ్ అయిపోయేవాళ్ళు. ఇక్కడ మనం డకెట్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ 2 మ్యాచ్ లో ఈ డకెట్ ఫెయిల్ అయ్యాడు, బట్ ఈ మ్యాచ్ లో మాత్రం బకెట్ రన్స్ అయితే చేశాడు. టోటల్ డకెట్ 51 రన్స్ చేశాడు. సో వాళ్ళకైతే ఇది ప్లస్ అయిందనే చెప్పాలి. ఇంకా మన టీమిండియా బౌలర్స్ విషయానికి వస్తే 5 వికెట్స్ ఫాల్స్ తో మన వరుణ్ చక్రవర్తి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. సో చాలా వండర్ఫుల్ బౌలింగ్ అని చెప్పాలి, ఎందుకంటే అలాంటి పసలేని పిచ్ మీద, అలాంటి ఫ్లాట్ పిచ్ మీద వికెట్స్ తీయడం అనేది చాలా కష్టం. యాక్చువల్ ఆ పిచ్ బౌలర్ ని టెస్ట్ చేసిందని చెప్పాలి. అండ్ ఇంకోటి ఏంటంటే రవి బిష్నోయ్ ఫస్ట్ 2 మ్యాచ్ లో వికెట్స్ ఏం తీసుకోలేదు, ఈ మ్యాచ్ లో 1 వికెట్ తీసాడు. కాకపోతే రవి బిష్నోయ్ వేసిన 17th ఓవర్ లో టోటల్ లివింగ్స్టన్ 3 సిక్సెస్ అయితే స్కోర్ చేశాడు. యాక్చువల్లీ మ్యాచ్ రిజల్ట్ ఏమైనా అది చేంజ్ చేసిందనే ఫీలింగ్ కూడా వచ్చింది, ఎందుకంటే ఒక 20 రన్స్ తక్కువ ఉండుంటే మ్యాచెస్ స్వరూపం వేరేగా ఉండదు. అండ్ ఇంకా ఇంగ్లాండ్ బౌలింగ్ విషయానికి వస్తే ఆదిల్ రషీద్ 4 ఓవర్లు వేసి కేవలం 15 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసాడు. సో ఈ మ్యాచ్ లో మనకి ఆదిల్ రషీద్ గట్టిగానే దెబ్బేశాడని అర్థమవుతుంది. మిగతా బౌలర్స్ కూడా పర్వాలేదు, అందరూ కూడా ఎకానమిక్ గానే బౌల్ చేశారు. సో అది కూడా మ్యాచ్ రిజల్ట్ ని మార్చిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా మన సంజు శాంసన్ కి, అభిషేక్ శర్మకి, వీళ్ళందరూ కూడా ఒక పక్కా ప్లాన్ తో వచ్చారు ఇంగ్లాండ్ బౌలింగ్ మాత్రం. సో అదైతే క్లియర్ గా అర్థమవుతుంది. యాక్చువల్ గా ఈ పిచ్ ఏంటంటే అంతగా బౌన్స్ లేని పిచ్, బట్ వాళ్ళు ఎందుకు బ్యాటింగ్ చేయగలిగారు, మన వాళ్ళు ఎందుకు బ్యాటింగ్ చేయలేకపోయారంటే చాలా సింపుల్. ఇంగ్లాండ్ బౌలింగ్ లో పేస్, ఎక్స్ట్రా పేస్ అనేది ఉంటది కాబట్టి మన వాళ్ళు షార్ట్ సెలక్షన్ టైంలో అడ్జస్ట్ అవడానికి అవ్వలేదు. సో దానివల్ల ఏంటంటే అందరూ కూడా అవుట్ అవ్వడం, వాళ్ళు ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్ వచ్చేసరికి మన వాళ్ళు కొంచెం ఆ ఎక్స్ట్రా పేస్ అనేది ఉండదు. అందులో మహమ్మద్ షమి ఇంజూరీ తర్వాత వచ్చాడు కాబట్టి మనకి పేస్ లో వేరియేషన్ అయితే కనిపించింది. అప్పుడంతా ఇంతకు ముందు ఎంత పేస్ వేసేవాడో ఆ పేస్ అయితే మనకి మహమ్మద్ షమి బౌలింగ్ లో కనిపించలేదు. సో దానివల్ల అది అడ్వాంటేజ్ అయ్యి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కొంచెం ఈజీగా ఆడారు. సో ఇది ఈరోజు వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.